హాయ్, రచన డెస్క్ ఇదే కదా? అవును ఇదే, కానీ తను ఇంకా రాలేదు. ఓ ఓకే, థ్యాంక్స్. హే రచన, హాయ్. నీకోసమే వచ్చాను. ఏంటి ఈరోజు లేట్? ఆల్ ఓకే? ఏమైంది రచన? నిన్న నైట్ పడుకోవడం లేట్ అయింది. కాఫీ? అది ఎడిటర్. యా ఓకే, నో ప్రాబ్లం. ఇంకెప్పుడైనా వెళ్దాం. బాయ్. ఓకే. సీ యూ లేటర్. ఎక్స్క్యూజ్ మీ సార్, బిజీగా ఉన్నారా? లేదు, చెప్పండి. సార్, నేను ఒక కేసు హ్యాండిల్ చేశాను. అది కొంచెం అన్యూజువల్గా అనిపించింది. రండి. సార్, ఒకసారి రిపోర్ట్ ఇస్తారా? అది కాదు సార్, ఇది. ఇదా? ఎస్ సార్. ఇది నేను ఫైల్ చేసిన రిపోర్ట్ సార్. ఈ పర్టికులర్ కేసులో డెత్ బాడీ మీద రిస్ట్ వైన్ కట్ అవ్వడం వల్ల ఇలా జరిగింది సార్. నార్మల్లీ రిస్ట్ వైన్ కట్ చేసుకున్నప్పుడు వన్ స్లిట్ చేసుకుంటారు, కానీ ఈ పర్టికులర్ కేసులో కట్ కర్వ్ షేప్ లో ఉంది. చూడండి. ఇస్ ఇట్ నాట్ కామన్? నో సార్. మరి సూసైడ్ చేసుకునే వాళ్ళు యూజువల్ గా డిప్రెషన్ లో ఉంటారు. బ్లేడ్ తో గానీ నైఫ్ తో గానీ జస్ట్ ఒకేసారి కట్ చేసుకుంటారు, అది నార్మల్. అంతేగాని ఈ విధంగా బ్లేడ్ ని తిప్పి ఇలా ఎలా చెప్పాలి, యూలాగా? ఎస్ సార్, అదే నాకు కొంచెం స్ట్రేంజ్ గా అనిపించింది. ఓకే సార్, ఈ విషయం మీకు చెప్పడానికే మళ్ళీ వచ్చాను. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ప్యూర్లీ కోఇన్సిడెంటల్. ప్రెస్ వాళ్ళకి ఆల్రెడీ నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఐ హావ్ నథింగ్ ఎల్స్ టు యాడ్. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ యాక్చువల్లీ సింపుల్ గా క్లోజ్ చేయాల్సిన కేసు అనవసరంగా కాంప్లికేట్ చేసావు. ఒక లాయర్ పోలీస్ జీప్ మీద పడి చచ్చాడంటే ఏంటి అర్థం? నేషనల్ లెవెల్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది తెలుసా? సార్ నేను అతను సేవ్ చేయడానికి వెళ్ళాను సార్. నేను నాయక్, బయటికి వెళ్ళాలా మాట్లాడుకు. ఆ లాయర్ వైపు స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ లాయర్కి ఊరంతా అప్పులున్నాయంట. ఉంటున్న ఇల్లు మొత్తం ప్రాపర్టీస్ అన్ని సీజ్ చేస్తారని తెలిసి ఫేస్ చేయలేక బిల్డింగ్ నుంచి దూకి సూసైడ్ చేసుకున్నాడు. సార్ అదే సార్ చెప్పారు. అది కాదు సార్. నేను అర్థమైందా? ఎస్ సార్. ఏంటది? సార్ నేను అప్పుడే చెప్పాను కదా సార్, సుందర్ కేసుకి యూటర్న్ కేసుకి కామన్ లింక్ ఉంది. ఐ జస్ట్ వాంటెడ్ టు షో. నాయక్, మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఇంకేంటి? సుందర్ కేసు క్లోజ్ అయింది. యూటర్న్ కేసెస్ ఏమీ లేవు. వెళ్ళు. వెళ్ళి పెండింగ్ కేసెస్ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి చూడు. ఎస్ సార్. నాయక్, రచన ఫోన్ నంబర్ నీ దగ్గర ఉందా? ఉంది సార్. మీరు మాట్లాడారంటే ముందు దాన్ని డిలీట్ చేయి. వెళ్ళు. అన్నా, అన్నా, సారీ, ఇలా జరుగుతుందని అనుకోలేదు. ఇది ఉంచుకోండి, తీసుకోండి. హలో హలో, వినిపిస్తుందా? అయ్యో ఓకే. ఇస్ దేర్ అ ప్రాబ్లం? నో నో, అలాంటిదేం లేదు. వర్క్ స్ట్రెస్ అంతే. రచన, టెల్ మీ సంథింగ్ ఆనెస్ట్లీ. నేను నైట్ నిన్ను డ్రాప్ చేసినప్పుడు ఏమైనా తప్పుగా మాట్లాడానా? నో నో ఆదిత్య, యూర్ రియలీ జస్ట్ థింకింగ్ టూ మచ్. డిన్నర్ ఫ్రీగా ఉంటే డిన్నర్ కలుద్దామా? ఆదిత్య, ఐల్ జస్ట్ కాల్ యూ బ్యాక్. హలో హలో రచన, హలో. ఏం తెలియదు సార్, వీడు చాలా మంచోడు సార్. అంతా వీడి ఫ్రెండ్స్. చెప్తే విన్నావా? చూడు, తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టావు.
సార్ సార్ ప్లీజ్ మీరే వాళ్ళిద్దరిని ఎలాగైనా కాపాడాలి సార్. తొందరగా రండి సార్ ప్లీజ్. ప్రభాకర్ని చూడమని చెప్పు. పదరా. బయట వచ్చేయండి. సరే సార్. ఏమైంది? సార్ యాక్చువల్లీ ఇందాక నేను ఆర్కేపురం ఫ్లైఓవర్ మీద ఉన్నాను. అక్కడ ఆదిత్య జస్ట్ కాల్ యూ బ్యాక్. ఏమ్రా ఒక్క రాయి జరపనికి నానా తంటాలు పడుతున్నావు. నాతో జిమ్ముకు రారా బై. స్టాప్ స్టాప్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు టేక్ ఎ యూ టర్న్ హియర్. ప్లీజ్ గో స్ట్రైట్. నాయ్ గిట్లనే పోవాలే. సార్ ఇట్స్ నాట్ రైట్ సార్. రైట్ రాంగు చెప్పనికి నువ్వేవతివే. ఎన్జిఓ ఏంటది మామ? ఈ ఎన్జిఓ అదేరా చౌరస్తాల నిలబడి సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకుర్రి, సీట్ బెల్ట్ పెట్టుకోర్రి అని కథలు పడుతుంటారు చూడు కాళ్ళు మామ. ఇక్కడ యూ టర్న్ తీసుకుంటే మీకే ప్రాబ్లం. ప్రాబ్లమా? ఏం ప్రాబ్లం? ట్రై టు అండర్స్టాండ్. ఇక్కడ యూ టర్న్ తీసుకోవడానికి వీలు లేదు. ఐ వోంట్ అలౌ యూ సార్. అలో చేయబోనికి ఫ్లైఓవర్ నువ్వు కట్టినావా లేకపోతే నీ అయ్య కట్టినా? హలో పొట్టి है भाई, डरते हैं. चलो యూ టర్న్ తీసుకో, సీదానే పోతాం. వస్తావా? హలో ఏయ్, చల్ నికాల్. ఇట్లాంటివి ఏమైనా చెప్పేది ఉంటే చెడ్డీలు వేసుకుంటాను చెప్పు. మాకు కాదు. కోపంలో కూడా పోరి జకాసం చూడు మామ. ఏ గది మన టైప్ కాదురా బై. ఏది వస్తావా? అరే మామ ఫోటో తీస్తుందిరా. అవునా? ఫేస్బుక్ లా పెట్టు, మస్తు లైక్లు వస్తాయి. పండగ చేసుకో. సార్ మీరు వాళ్ళిద్దరిని ఎలాగైనా సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఇదిగోండి సార్ వాళ్ళ బండి నంబర్ ఫోటో తీసి. స్టాప్ ఇట్. నువ్వెందుకు ఈ విషయాల్లో తలదూరుస్తున్నావు? సార్ వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? ఆ ఫ్లైఓవర్ మీద యూ టర్న్ తీసుకున్న వాళ్ళందరినీ ఎవరో ప్లాన్ చేసి చంపేస్తున్నారు సార్. ఇప్పుడు నువ్వేమైనా పెద్ద డిటెక్టివా సిఐడివా? ఇంతకు ముందే చెప్పాను కదా, అనవసరమైన విషయాల్లో తలదూరిస్తే నీకే ప్రాబ్లం అని. నేనేం చేయలేదు సార్. వాళ్ళిద్దరూ నా మాట వినకుండా యూ టర్న్ తీసుకొని వెళ్ళిపోయారు సార్. ప్లీజ్ సార్ మీరే వాళ్ళని సేవ్ చేయాలి సార్ ప్లీజ్. ఫ్లైఓవర్ మీదకి వచ్చేవాళ్ళని పోయేవాళ్ళని చూస్తూ కూర్చోవడం మా పని కాదు. గడవ. నాయక్ సో వెళ్ళి నీ ఫ్రెండ్కి కాస్త అడ్వైస్ చేయి. రచన, రచన కోప్పడదు రచన. మీ మంచి కోసం చెప్తున్నాను. ఇంత ఈజీగా మీరు ఎలా తీసుకుంటున్నారు? దేర్ లైఫ్స్ ఆర్ ఇన్ డేంజర్ సార్. వాళ్ళకేం అవదు రచన, బిలీవ్ మీ. సార్ మీ కళ్ళ ముందే ఆ లాయర్ జీప్ మీద పడి చనిపోయారుగా. అది చూసి కూడా మీరు ఎలా మాట్లాడితే ఎలా సార్? ఐ ఆల్సో హావ్ టు ఫాలో మై సీనియర్స్ ఆర్డర్స్ రచన. అర్థం చేసుకో. ఓకే సార్ మీ సీనియర్ ఆర్డర్స్ మీరు ఫాలో అవ్వండి. కానీ రేపు వాళ్ళిద్దరికి ఏదైనా అయితే నేను మాత్రం ఊరుకోను. పోనీ. బతుకు ఇలా డ్రగ్స్ తీసుకుని శవల్లో బతికే కంటే దేంట్లో ఉన్న దూకి సావా దరిద్రుడని. అరే రాజుగా లేరా బై లే. మళ్ళీ డ్రగ్స్ తీసుకున్నావు ఆరా? నువ్వు ఇజ్జత్ తీస్తున్నావు కదరా. సార్ వాడు వేలు చూపిస్తూ మనకేదో చెప్తున్నాడు సార్. మీకేమైనా అర్థమైందా సార్? సార్ ఏ ప్లేస్ ఇది? సేఫే కదా? అది మన బేస్మెంట్లో ఉన్న పాత సెల్. దస్ నథింగ్ టు వరీ. ది సేఫ్ అవుతాయి. ఈ రోజు నైట్ వాళ్ళు అక్కడే ఉంటారు. కుమార్ వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయండి. ఓకే సార్. అప్పుడు పడుకుంటారు. రచన తీసుకోండి. నో సార్. పర్లేదు తీసుకోండి.
థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ ఇన్ మీ. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి సేఫ్గా ఉంచినందుకు థ్యాంక్స్. ఇట్స్ మై డ్యూటీ రచన. మోరోవర్ లాయర్ కేసు తర్వాత ఐ డోంట్ వాంట్ టేక్ ఎనీ ఛాన్సెస్. సార్, ఆ లాయర్ డెత్ కేసులో ఎనీ ప్రోగ్రెస్? ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. తనకు చాలా అప్పులు ఉండేవని, చాలా భయపడుతూ ఉండేవాడని చెప్పి తన వైఫే స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ యూటర్న్ తీసుకోవడానికి ఎంతమంది చనిపోవడానికి ఏదైనా సంబంధం ఉందా? ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది రచన. It'll take some time. అర్జెంట్గా ఒకసారి రండి సార్. మళ్ళీ ఏమైంది? పట్టుకోండి సార్ ఇటు ఉండమ్మా. చూడండి సార్, వాడు ఇందాక సడన్గా లేచి నిలబడ్డాడు. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతూనే ఉన్నాడు. నాకెందుకో భయంగా ఉంది. ఏం చేయమంటారు సార్? అలాంటివి ఏం లేదు కుమార్. లైట్ ఆన్ చేయండి. అలాగే సార్. చెక్-ఇన్ పిలవండి. సార్. సార్ పిలిచారా? చక్రి, వాళ్ళు కొట్టుకుంటున్నారు, వెళ్ళి కంట్రోల్ చేయి. ఓకే సార్. త్వరగా వెళ్ళు. సార్ ఏమరా పిచ్చోళ్ళకు కొడుతున్నావు? అట్లా వండవేంద్రా? రే రాజు, నిన్నే అడిగేది లేరా? రే రాజు లేరా? సార్, వీళ్ళెందుకు కొట్టుకుంటున్నారు? వద్దు, మంచిగుండా చెప్తున్నా. ఆపేరా, చంపి పడేస్తాను నా కొడుక. ప్రభా, కమే సర్వేలెన్స్ రూమ్ త్వరగా రా. వేరే కేసు తెచ్చారా? ఏంటి సార్ ఇదంతా? ఏం జరుగుతుంది? నువ్వు ఇక్కడ ఉండు, నేను చూస్తాను. మీరెందుకు సార్? ఐ విల్ హ్యాండిల్ ఇట్. ఐ షూర్? ఎస్ సార్. ప్రభా, ఏదో ఒకటి చేసి వెంటనే వాళ్ళు ఆపండి. డోర్ ఓపెన్ చేయలేమన్నారు. లేకడే. ప్రభా, ఏం చేస్తున్నారు? ఓపెన్ ద డోర్, గాడ్ డామ్ ఇట్. కాపాడండి. సార్ ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్. సార్ సార్ సార్, రచన, ఇక్కడ ఉండండి. I'll be back. అందరూ జరగండి. Just move. చక్రి, గేట్ ఓపెన్ చేయి తొందరగా. ఇది కూడా ఓపెన్ అవ్వట్లేదు సార్. సరిగా ట్రై చేయండి. ట్రై చేస్తున్నాం సార్. ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది సార్. సార్, ఈ లోపల ఓపెన్ అవ్వట్లేదు.
ఓకే రెస్పాండ్ కెన్ యు హియర్ మీ ఓపెన్ అయిందా? హలో హలో సార్ వాడు ఏం చేస్తున్నాడు? నన్ను చూస్తున్నాడు సార్ నాకు భయం రస ఏమైంది? I can't hear you. Come again. Rasa. సార్ నైస్ సార్. Selo వచ్చి బ్రదర్. త్వరగా పక్క జరగండి. నీకేం కాదు. Bring it back, brother. త్వరగా brother. One through. One through. Leave. Brother. Brother. Get your go. Let go. తెస్తున్నాను సార్. ఇదిగోండి సార్. ఎక్కడున్నారు? ఎవడు కనపడి? ప్రభా సార్ ఇటు చూడండి సార్. ప్రభా గేట్ సంగతి చూడు. సార్ లాక్ ఓపెన్ అయి ఉంది. చూస్తారండి ఓపెన్ చేయండి. వద్దు సార్ లోపల ఉంది సార్ ఓపెన్ చేయి. లోపల సార్ సార్ వెళ్ళొద్దు సార్ లోపలికి వెళ్ళొద్దు సార్ నా మాట వినిస్తారు సార్ లోపలికి వెళ్ళొద్దు సార్ సార్ లోపల ఏదో ఉంది సార్ లోపలికి రా. సార్ సార్ వద్దు సార్ లోపల ఏదో ఉంది సార్ సార్ లోపల ఎవరో ఉన్నారు సార్ ప్రభా సార్ హెల్ప్ మీ. వద్దు సార్ వద్దు సార్ వచ్చండి సార్ సార్ ప్లీజ్ It's okay. నీకేం కాదు భయపడుకో మేమున్నాం రిలాక్స్. సార్ జాగ్రత్త. ప్రభా ఫోన్ చేస్తానన్నావు, మనిషి మాయమైపోయావు. టూ బిజీ. గైస్ సార్ కెన్ యూ ప్లీజ్? ఓకే సార్ థ్యాంక్స్. రచన ఏమైంది? ఇట్స్ ఓకే. ఐమ్ సారీ ఆదిత్య. వై? కొన్ని రోజులుగా నేను నాలా లేను. 3 రోజులుగా? మొదటి రోజు బాగానే ఉన్నాం. రచన, నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అదేంటో నేను అడగను. నీకు అనిపించినప్పుడు టైం వచ్చినప్పుడు నువ్వే చెప్తావని తెలుసు. బట్ ఐఎమ్ రియలీ వరీడ్ అబౌట్ యూ. నిన్నెవరైనా ఇబ్బంది పెడుతున్నారా? ఐ యూ ఓకే? నో ఐమ్ ఫైన్. నన్నెవరూ ఇబ్బంది పెట్టట్లేదు. జస్ట్ వర్క్ ప్రెషర్ అంతే. సరే, ఫర్గెట్ ఆల్ దాట్. నీ వర్క్ ప్రెషర్ నుంచి నేను రిలాక్స్ చేయడానికి నీకు గిఫ్ట్ తీసుకో. ఆర్కేపురం ఫ్లైఓవర్ యాక్సిడెంట్స్ గురించి డీటెయిల్స్ అడిగావు కదా, నీ స్టోరీ డెవలప్ చేయడానికి వీటిలో కొన్ని ఉన్నాయి. ఇది నీకు హెల్ప్ అయితే ఐల్ బీ హ్యాపీ. I've got to take this, Rachna. I got to go. Work call. Sorry. You take care, okay?